జర్నలిస్టు, డైలీ న్యూస్ పేపర్, జర్నలిస్టు, టీవీ ఛానల్, అలాగే జర్నలిస్టు, వెబ్ న్యూస్ 24 అవర్స్ వార్తలు వీక్షిస్తున్న ప్రేక్షకులు, అభిమానులు అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాం. ప్రధానంగా మేము ఈరోజు చెప్పేది ఏమిటంటే, కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఈ నెల 16న జరగాల్సి ఉండేది. అది వాయిదా పడినది. 2 సార్లు వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఆ ప్రమాణ స్వీకారం విషయంలో గొడవలు జరగడంతో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మరికొంతమంది బీఆర్ఎస్ వ్యక్తుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విషయంలో బాల్కా సుమన్ ఆదిలాబాద్ జైల్లో శిక్ష పొందుతున్నారు. ఈరోజు ఈ మంచిర్యాల కోర్టులో దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ ఉండేది. అయితే అది ఈరోజు రిజల్ట్ ఉండేది, ఏంటిదనేది తీర్పు వచ్చేది ఉండేది. అయితే అది ఆ తీర్పు కాస్త రేపటికి వాయిదా పడింది. ప్రధానంగా చూస్తే పోలీసులు కూడా ఈ దీని మీద పిటిషన్ బలంగా విత్ ప్రూఫ్స్తోని వేసినట్టుగా తెలిసింది. ఈ విషయమై రేపు జరగబోయే తీర్పు, జడ్జి ఇచ్చే తీర్పు ఆధారపడి ఉంటుంది. అసలు బాల్కా సుమన్కు బెయిల్ వస్తుందా రాదా అనేది రేపు తెలియబోతుంది. ప్రధానంగా చూస్తే ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కేతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ విషయమై ఇక్కడ జరుగుతున్న రాజకీయ ఎత్తుగడలు, ఒకరి మీద ఒకరు దూషణలు, ఇంకా చాలా రకాల ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఇవన్నిటిని చూసి పోలీసులు కూడా లాఠీ చార్జీ చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే ఈ రామకృష్ణాపూర్ పట్టణంలో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని చెప్పడంలో అసలు సందేహం లేదు. ఏది ఏమైనా కూడా ఈ యొక్క చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం విషయమై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేయడంతో ఈ డేట్ మళ్ళీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనేది ఉత్కంఠగా నెలకొంది. మేము గతంలో కూడా చెప్పాం, ఈ కమిషనరు ఇచ్చే డేటుకు మాత్రమే మళ్ళీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అది కూడా 15 రోజులు పట్టచ్చు, లేదా 45 రోజులు పట్టచ్చు. ఇంకా ఏంటి అనేది కూడా కమిషనర్ ఇచ్చే డేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఏ డేటు ఎప్పుడు అనేది కూడా ఇప్పటివరకు అధికారులకు తెలియలేదు. ఏది ఏమైనా కూడా ఇక్కడ రామకృష్ణాపూర్లో కేతనపల్లి మున్సిపాలిటీలో ఈ ప్రమాణ స్వీకారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కేతనపల్లి మున్సిపాలిటీ అంటేనే ఒక చిన్న మున్సిపాలిటీ. అలాంటి మున్సిపాలిటీలో ఇంత పెద్ద రాజకీయం జరగడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో పాటు ఒక చరిత్ర పుటలోకి పేరు ఈ సంవత్సరం ఎక్కిందని చెప్పవచ్చు. ఇంకా ఏది ఏమైనా చూస్తే ఈ విషయంలో ప్రమాణ స్వీకార విషయంలో ఇంకెప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనేది చాలా ఉత్కంఠ పరిస్థితుల్లో ఉంది. అధికారులు కూడా ఇది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇక్కడ రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితులలో ఇక్కడ రామకృష్ణాపూర్ ప్రజలు మాత్రం లేరని తెలుస్తుంది. ఎవ్వరు మాట మాట్లాడినా ఏది చెప్పినా కూడా మంచిగా ఓటు వేస్తే అభివృద్ధి చేయాల్సింది పోయి వీళ్ళే గొడవలు పెట్టుకోవడం, వేరే రకంగా ఈ ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించడం చేస్తున్నారు అనేది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా కూడా మేల్కోవాలి, ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహించాలి అని తెలుస్తుంది. ఇంకా పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కౌన్సిలర్లు కొంటున్నారని చెప్పేసి ఒక్కొక్కరిని 3 కోట్లకు కొత్త కారు ఇస్తున్నారని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం అనేది కూడా తెలియదు, కానీ ప్రచారం మాత్రం ఉధృతంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఇక్కడ గెలిచిన సిపిఐ క్యాండిడేట్స్ కౌన్సిలర్లు కానీ, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కానీ ఇక్కడ మాత్రం కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీకి గెలిచిన కౌన్సిలర్లు మాత్రమే ఈ రామకృష్ణాపూర్లో కనిపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఒకరి మీద ఒకరు దూషించుకోవడం,
వేరే రకంగా ఉండడంతో ఇక్కడ రామకృష్ణాపూర్లో ఒక అలజడి కనిపిస్తుంది. ఈ అలజడి ఇంకా ఉధృతం అవుతుందా, ఇంతటితోనే ముగింపు అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఏది ఏమైనా కూడా సంబంధిత అధికారులు కానీ ఇంకా పాలకులు కానీ ఈ విషయంపై దృష్టి పెట్టి ప్రజలకు మంచి పాలన అందించే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా మాత్రమే ఈ ప్రమాణ స్వీకారం శాంతియుతంగా జరగాలని అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూస్తూ ఉండండి జర్నలిస్ట్ టీవీ ఛానల్, జర్నలిస్ట్ డైలీ న్యూస్ పేపర్, జర్నలిస్ట్ వెబ్ లింక్. థ్యాంక్ యూ.